ప్రస్తుతం నేను కేబీఆర్ పార్క్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్‌కు వెళ్ళే లైన్‌లో ఉన్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా నా వెనకాల ఇది ఒక మల్టీ లెవెల్ రోటరీ పార్కింగ్ సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఏదైతే కేబీఆర్ పార్క్ నుంచి మనం డైలీ చూస్తుంటాం. కేబీఆర్ పార్క్‌కి అటు మార్నింగ్ గానీ, ఇటు ఈవినింగ్ గానీ చాలామంది వాకర్స్ వస్తుంటారు. సో, ఆ వాకర్స్ వచ్చే వెహికల్స్ అంతా ఇక్కడ రోడ్ సైడే పార్క్ చేయడంతో ఇక్కడ చాలా వరకు ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి జీహెచ్ఎంసీ సంబంధించి ఒక కొత్త ప్రణాళికనైతే తీసుకొచ్చిందని చెప్పొచ్చు. చూస్తున్నాం కదా, ఇది కొరియన్ టెక్నాలజీతో ఇక్కడ దేశంలోనే మొట్టమొదటి ప్రాజెక్ట్ అని చెప్పేసి సంస్థ ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్న పరిస్థితి. ఒక్కొక్క ఫ్లోర్లో దాదాపు 12 కార్లు, అంటే 12 కార్లు పడతాయని చెప్పేస్తున్నారు. ఒక్క ఫ్లోర్ అంటే దాదాపు టోటల్ పార్కింగ్ సంబంధించి 72 కార్లు పార్క్ చేసుకోవచ్చు, ఎట్ ఏ టైం పార్క్ చేసుకోవచ్చు. ఓనర్సే డైరెక్ట్ వచ్చి అక్కడ ఒక గ్లాస్ లాగా ఉంది, దాన్ని మిర్రర్ లాగా చూసుకొని ఆ గ్లాస్లో చూసుకుంటూ పార్క్ చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేవాళ్ళు నెక్స్ట్ అది పైకి వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా నెక్స్ట్ వచ్చిన ఓనర్ మళ్ళీ అక్కడ పార్క్ చేసుకునే సిస్టమ్ అయితే ఉంది. సో లోపలికి వెళ్ళి మొత్తం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నాం కదా, చాలా ఈజీగా పార్క్ చేసుకోవడానికి ఇప్పుడైతే ఒక కారు ఆల్రెడీ పార్కింగ్ చేసిన విజువల్ చూస్తున్నాం మనము. డైరెక్ట్ ఇట్లా పార్క్ చేసుకొని ఇక్కడ ఏదైతే ఆ మిర్రర్ కూడా ఉంది, సో ఆ మిర్రర్లో చూసుకుంటూ పార్క్ చేసుకోవడానికి, ఇది దాటి రాకుండా ఉండడానికి కూడా ఇక్కడ ఒక సేఫ్టీ సిస్టమ్ కూడా పెట్టారు. కరెక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వెహికల్ ఆగిపోద్ది. ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే దాదాపు మొత్తం ఒక్కొక్క ఫ్లోర్లో 12 అని చెప్పేస్తే దాదాపు ఒక్క దాంట్లో 12 వెహికల్స్ పడతాయి. అంటే చూస్తున్నాం కదా, ఇప్పుడు పైన పెట్టారు, ఇక్కడ కింద ఉంది, దానిపైన మళ్ళీ ఇంకో కారు ఉంది. సో ఒకటే ఫ్లోర్లో దాదాపు రోటరీ పార్కింగ్ అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ సిస్టమ్ చూస్తుంటే ఇక్కడ ఒక గ్లాస్ ఉంది. ఫస్ట్ మొదటగా వచ్చిన వాళ్ళు ఇక్కడ పార్క్ చేసుకుంటే ఆటోమేటిక్గా పార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక సిస్టమ్ ఆపరేటర్ ఉంటారు. ఇక్కడ ఆ సిస్టమ్ చూస్తుంటే ఈ సిస్టమ్ ఆన్ చేసుకుని ఇక్కడ సంస్థకు సంబంధించిన ఆపరేటర్ ఉంటారు. తర్వాత ఇదైతే మనం B11 అని చెప్పేసి ఈ నెంబర్ ఉందో ఆ కోచ్ నెంబర్, ఆ B11 పైకి వెళ్ళి మళ్ళీ ఇంకో కారు పార్క్ చేసుకునే విధంగా ఇదైతే ఎంటీ అయిపోతుంది. ఆ తర్వాత ఇంకొకరు వచ్చి పార్క్ చేసుకుంటారు. సో ఒక్కొక్కరు పార్క్ చేసుకున్న కొద్దీ ఈ కార్లన్నీ పైకి వెళ్ళిపోయి దాదాపు ఒక్కొక్క దాంట్లో 12 కార్లు పార్క్ చేసుకోవచ్చు. ఇలాంటివి మొత్తం 6 ఫ్లోర్లు ఉన్నాయని చెప్తున్నారు. ఒక్క దాంట్లో 12 కార్లు అంటే దాదాపు మొత్తం 72 కార్ల వరకు దీంట్లో పార్క్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఖచ్చితంగా పార్క్ చేసే వాళ్ళకి ఇక్కడ చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఫార్వర్డ్ పార్కింగ్, ఎందుకంటే రివర్స్ పార్కింగ్ లేదు, ఎందుకంటే ముందు చూసుకుంటూ వస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ మిర్రర్ని ఫాలో అవుతూ ఇక్కడ వరకు రావాలి. ఇక్కడ ఒక సేఫ్టీ రాడ్ కూడా ఉంది. సో ఫార్వర్డ్ పార్కింగ్ చేసిన తర్వాత ఇంజన్ ఆఫ్ చేసి రిమూవ్ ద కీ తీసేసి తర్వాత హ్యాండ్ బ్రేక్ చేసేసి డోర్ ఎట్టి పరిస్థితుల్లో క్లోజ్ డోర్స్ అని చెప్పేసి డోర్స్ ఓపెన్ చేయొద్దు, డోర్స్ ఓపెన్ చేస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి చూస్తుంటే మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఎందుకంటే కొత్త ప్రాజెక్ట్ కాబట్టి. ఈ రోటరీ పార్కింగ్ సిస్టమ్ సంబంధించి మనతో మాట్లాడడానికి ఇక్కడ ఒక ఆర్గనైజర్ ఉన్నారు. తన పేరు ప్రవీణ్ అంట. సార్ నమస్తే. ఎట్లా పనిచేస్తుంది ఇది? ఎట్లా ఇది వచ్చి రోటరీ సిస్టమ్ అండి. కార్ బై కార్ మనం నెక్స్ట్ పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. ఇందులో వచ్చేసి 6 మొత్తం బేస్ ఉన్నాయి. ఈచ్ బేలో 12 కార్స్ అనేది పెట్టుకోవచ్చు మనము. టోటల్ 72 కార్ పార్కింగ్ ఉంటుందండి. అంటే కారు ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్క వెయిట్ ఉంటుంది. ఎంత వెయిట్ వరకు దాన్ని? ఇవి వచ్చేసి మీరు 3 టన్స్ వరకు వెయిట్ కెపాసిటీవి. మనం సపరేట్గా ఇంకో బే సపరేట్గా రెడీ చేయించాము. అది వచ్చేసి 4 టన్స్ వరకు కెపాసిటీ ఉంటుంది. దాంట్లో పెద్ద ప్రీమియం వెహికల్స్ పెట్టుకోవడానికి దానికోసం సపరేట్ చేయించాం. ఎట్లా పనిచేస్తుంది? ఎంతమంది స్టాఫ్ కావాలి ఇక్కడికి? అంటే ఓనరే వచ్చి పార్క్ చేసుకోవచ్చా, లేకపోతే మీరు ఏమైనా ఫెసిలిటీస్ ఇస్తున్నారు? ఆప్షన్స్ ఉన్నాయండి మీకు. మీరు 2 ఆప్షన్స్ ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, ఒకటి మా డ్రైవర్స్ని పెట్టాము, ఆ డ్రైవర్స్ అనే పెట్టుకోవచ్చు, లేదంటే ఓనరే డైరెక్ట్ పార్క్ చేసుకునేలాగా పెట్టాము. అది 2 విధాలుగా వాడుకోవచ్చు మనం, వాళ్ళ ఇష్టం. చార్జ్ చేస్తున్నారా ఇప్పటికి సంబంధించి? అంటే ఎట్లా గతంలో మీరు ఎప్పుడైనా చేశారా? దేశంలో ఫస్ట్ టైం అని చెప్తున్నారు. ఇప్పుడైతే ఛార్జెస్ ఏం లేవండి. ప్రజెంట్ ఇప్పుడు ట్రయల్స్ జరుగుతున్నాయి. ఒక 15 డేస్ అయిపోయింది ఇప్పటికి. ఇంకో 10 డేస్ కూడా ట్రయల్స్ ఇస్తున్నాము. ఛార్జెస్ అనేది అఫీషియల్గా ఓపెన్ అయ్యాక ఛార్జెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అడుగుతున్నారా ఎవరన్నా ఇక్కడ కేబీఆర్ పార్క్ వచ్చే వాళ్ళు ఇక్కడ పార్కింగ్ చేసుకుంటున్నారా, లేకపోతే మీరేమన్నా? కంప్లీట్గా ఫుల్ అయిపోతున్నాయండి ప్రజెంట్. మార్నింగ్ ఈవినింగ్ వాకర్స్ వస్తారు కదా, ఆ వాకర్స్ వెహికల్స్ అన్ని రోడ్ పైనే పెడతారు. దానివల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది కదా. సో వాళ్ళు కూడా అందరూ మోటివ్గా తీసుకొని లోపలనే పార్క్ చేస్తున్నారండి, బయట ఎవరు పెట్టట్లేదు. అడుగుతున్నారా ఏమన్నా? భయపడుతున్నారా? అంటే పెద్ద పెద్ద కార్లు పార్క్ చేస్తున్నప్పుడు ఏమైనా ప్రమాదాలు జరుగుతాయా, లేకపోతే ఎట్లా ఉంటుంది? వాళ్ళు ఏమైనా సేఫ్టీ మెజర్స్ ఎట్లా అడుగుతున్నారు? స్టార్టింగ్లో ఉండేది కొంచెం భయము, ఇప్పుడు అలవాటు అయిపోయిందండి. ఆల్మోస్ట్ అందరూ పార్క్ చేస్తున్నారు. డైరెక్ట్ ఓనరే తీసుకొచ్చి పార్క్ చేస్తున్నారు. వాళ్ళు ఈజీ మెథడ్ ఇది, ఏముండదు. ఫ్రంట్ ఒక గ్లాస్ ఉంటుంది, ఆ గ్లాస్ని అబ్జర్వ్ చేసుకుంటే మనం వచ్చేసినామంటే కరెక్ట్గా బేలో పార్క్ చేసుకోవచ్చు. ఇది డ్రైవర్ కంటే ఇంకా వాళ్ళు ఓనర్సే ఈజీగా పెట్టేసుకుంటున్నారు. వాళ్ళకి అలవాటు అయిపోయింది డైలీ పెట్టి. ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఒక పార్క్ చేసిన కార్ ఉంది కదా, సో
ఇంకొకరు వచ్చేసరికి ఇది ఎట్లా వెళ్తుంది ఒకసారి మనం మాకు చేసి చూపెడతారా? దీంట్లో పార్కింగ్ ఇప్పుడు ఆల్రెడీ చేసింది కదా, మనకు ఆ పైన కారు కావాలి. ఇప్పుడు అక్కడ ఇంకో కారు అక్కడ వెయిట్ చేస్తుంది కదా, దాన్ని మనం కిందికి పిలుచుకోవాలంటే ఏం లేదు, నంబర్ ఎంట్రీ చేసుకోవడమే. ప్రతి దానికి నంబర్స్ ఉంటాయి, ఇలా E6 E7 E8 అలా 12 నెంబర్స్ ఉంటుంది. మనకి ఏదైతే కావాలో అది కాల్ కొట్టంగానే ఇమీడియట్గా అది కిందికి నుంచి పైనకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కార్ వచ్చి వెయిట్ చేస్తుంది. అంటే ఎంత టైం పట్టొచ్చు ఒక దానికి నుంచి మనకు పెట్టుకోవడానికి? కార్ టు కార్ 30 సెకండ్స్ పడుతుందండి. 30 సెకండ్స్లో వచ్చేస్తుంది ఇమీడియట్గా. ఒక్క బేలో మొత్తం ఎన్ని అని చెప్పారు మీరు? 12 కార్స్ పడుతున్నాయి. 12 కార్స్. 12 కార్స్. అంటే ఇక్కడ మీరు ఇండియాలో ఫస్ట్ టైం అని చెప్తున్నారు, గతంలో ఇండియాలో ఎక్కడ లేదా ఇటువంటి సిస్టమ్? లేదండి, ఇది వచ్చి మనది కొరియన్ టెక్నాలజీ. మనం కొరియన్ నుంచి ఇంపోర్ట్ చేయించాము ఈ టెక్నాలజీ. సో మన ఇండియాలో అయితే ఫస్ట్ ప్రాజెక్ట్ మన హైదరాబాద్కే వచ్చింది ఇది. ఇప్పటివరకు అయితే ఇంకెక్కడ లేదు. అంతే, 30 సెకండ్స్లో వెహికల్ వచ్చి ఆగుతుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఆపరేటర్ అయితే ఆపరేట్ చేస్తున్న పరిస్థితి. దాదాపు చాలా మంది 15 రోజుల నుంచి ట్రయల్స్ చేస్తున్నాం. చాలా పకడ్బందీగా మేమైతే ఏర్పాటు చేసాం. మొదట్లో కొందరు పార్క్ చేయాలన్నప్పుడు భయపడ్డారు, బట్ తర్వాత వాళ్ళకు అర్థమైపోయి ఖచ్చితంగా ఎవరైతే సెకండ్ టైం థర్డ్ టైం పార్క్ చేసిన వాళ్ళకి సిస్టమ్ అంతా అర్థమైపోయి చాలా ఈజీగా భయపడకుండా పార్క్ చేసుకున్న పరిస్థితి. సో చూస్తున్నాం కదా మనం, B9 అని చెప్పేసి కనబడుతుంది. మొత్తం ఓవరాల్గా ఇట్లా B9 B10 B11 అని చెప్పేసి ఒక్క అపార్ట్మెంట్ టైప్ ఉంది. దీంట్లో ఒక్క దాంట్లో 12 వెహికల్స్ పార్క్ చేస్తారు. సో ఇలా ఈ 12 అంటే దాదాపు ఇట్లా 6 సిస్టమ్స్ పెట్టారు. సో 12 ఆర్ల 72 వెహికల్స్ దాదాపు ఎట్ ఏ టైం వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు. దాదాపు హైదరాబాద్లో ఎక్కడ చూసినా పార్కింగ్ గురించి చాలా గొడవలు కూడా గతంలో అపార్ట్మెంట్లో కూడా చూసాం. అపార్ట్మెంట్కి సంబంధించి కూడా చాలా వరకు గొడవలు జరిగిన పరిస్థితి. బయటికి వెళ్తే ఇక పార్కింగ్ సమస్య గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బయట రోడ్డు మీద పార్క్ చేస్తే ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ ఫోటోలు తీసి చలాన్లు కొట్టే పరిస్థితి కూడా, నో పార్కింగ్ బోర్డులో చలాన్ చేస్తే. సో ఖచ్చితంగా ఇలాంటివి ఇంకా నగరంలో వస్తే చాలా బాగుంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. చూస్తున్నాం అక్కడ విజువల్స్లో చూస్తుంటే మెల్లిమెల్లిగా వస్తున్నాయి. ఒక్కొక్క కార్ తీసుకోవడానికి మినిమం 30 సెకండ్స్ టు 1 మినిట్ అయితే టైం పడుతుందని చెప్తున్నారు. పార్క్ చేసి ఇప్పుడే తన పని ముగించుకొని కారు కూడా తీస్తున్న ఓనర్ చూస్తున్నాం కదా, ఆ ఓనర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తను ఎంతసేపు పార్క్ చేశాడు, అసలు ఎట్లా ఉంది ఈ కొత్త సిస్టమ్, వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందనేది ఓనర్ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఓనరు అక్కడ సైడ్ ఉన్నాడు, అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఎట్లా ఉంది కొత్త పార్కింగ్, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనిపించింది మీకు? హైదరాబాద్లో చూస్తుంటే ఎక్కడికి వెళ్ళినా పార్కింగ్ పెట్టడానికి ప్లేసే ఉండదు, ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? చాలా బాగుందండి. ఇట్స్ అ వెరీ నైస్ పార్కింగ్ ఏరియా. ఆల్మోస్ట్ 70 కార్స్ కోసం పార్కింగ్ చేశారు, విచ్ యూస్ టు బి లైక్ 20-30 కార్ పార్కింగ్ ఏరియా. వెరీ వెరీ కన్వీనియంట్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఎలా అనిపించింది కొత్తగా పార్క్ చేస్తుంటే? ఏమైనా భయమైందా? మీది కాస్ట్లీ కార్స్ ఉంటాయి, అది ఆగుద్దా లేదా అని అలాంటి టెన్షన్స్ ఏమైనా ఫేస్ చేశారా? లేదు, వీఆర్ షూర్ దే వుడ్ హావ్ డన్ ద టెస్టింగ్. అందరు బాగా టెస్ట్ చేసి ఉంటారు, నాకు తెలిసి ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, చార్జెస్ ఏమైనా అప్లై చేశారా? ఇప్పటికైతే ఏం చేయలేదు. దిస్ ఇస్ ఫ్రీ ఫర్ 1 వీక్ అన్నారు, దాని తర్వాత చార్జెస్ తెలుస్తాయి. ఎంత ఉంటే చార్జెస్ బాగుంటాయని మీరు అనుకుంటున్నారు? Idea లేదు. కన్వీనియంట్ గా ఉండాలి అంటే ఎంత ఎంత ఉన్నా తీసుకోవాల్సిందే, ఎందుకంటే మాకు ఆప్షన్స్ లేవు ఇక్కడ ఎక్కువ. ఈ ఏరియాలో పార్క్ చేయాలి అంటే కష్టం కాబట్టి ఇట్స్ ఫైన్. ఇలాంటివి హైదరాబాద్లో ఇంకా రావాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే హైదరాబాద్లో ఎక్కడ చూసినా చాలా వరకు పార్కింగ్ ప్రాబ్లంతో చాలా గొడవలు కూడా అవుతున్నాయి. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా ఉండాలి. ఎంత పార్కింగ్ ఇస్తే అంత మంచిది, బికాజ్ అందరి దగ్గర 4 వీలర్స్ ఉన్నాయి. ఇప్పుడు పార్కింగ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, అండ్ బయట పార్క్ చేస్తే ఎట్లాగో ఫైన్స్ అవి ఇవి పడుతున్నాయి కాబట్టి ఇట్స్ గుడ్ దట్ యాజ్ మచ్. వెహికల్ సేఫ్టీ బాగానే ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఇట్ సీమ్స్ ఆల్ రైట్. ఇప్పటికి 3 రోజుల నుంచి మేము పార్క్ చేస్తున్నాము. 3 రోజుల నుంచి చేస్తున్నాను. మీరు ఇక్కడే దగ్గర జాబ్ చేస్తుంటారా? అక్కడ నా ఆఫీస్ అండి, ఆపోజిట్ లో. This is a great initiative by government, and this is public and private partnership. See, places like in Hyderabad, there are a lot of parking issues, but this actually solves a lot of issues. People coming for park, right? So they have like they can park the vehicle here. There is no fear in terms of any damage to the car and all. It's well managed, well maintained, quite efficient in terms of. We've been using it for last 4-5 days, and this is a great experience altogether. Yeah, thank you. మనతో పాటు ఇక్కడ రెగ్యులర్గా ట్రాఫిక్ డ్యూటీ చేసే ఏఎస్ఐ ఆఫీసర్ ఉన్నారు మనతో పాటు. సార్ ఎట్లా అనిపిస్తుంది మల్టీ లెవెల్ పార్కింగ్ చూస్తుంటే? ఒక్క దాంట్లో కనీసము ఇప్పుడు 12 వెహికల్స్ పార్కింగ్ పెట్టడానికి ఉంది. అంటే 1x7 72 కార్లు మనకి ఇక్కడ పార్కింగ్ సౌకర్యం ఉంది. మాకు కూడా కొంచెము ఈ సీఎం మూమెంట్లో కానీ ఈ రోడ్ మీద పార్కింగ్ లేకుండా మాకు కూడా మంచి సౌలత్ ఉన్నది దీనివల్ల. అంటే కేబీఆర్ పార్క్ వచ్చే వాళ్ళు రెగ్యులర్గా రోడ్డు మీద పెడుతుంటా ఉంటారు కదా, అప్పుడు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం ఎట్లా ఉంటుంది? మీరు ఎట్లా ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి మీకు ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి కదా? అవును,
అవును, రోడ్డు మీద పెడితే ఇప్పుడు ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది, మాకు కూడా ఇబ్బంది ఉంటుంది. మేము రోడ్డు మీద పార్కింగ్ పెడితే చాలా జనరేటర్స్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకు కూడా పబ్లిక్ కూడా మంచి సౌకర్యం ఇచ్చారు ఇక్కడ పార్కింగ్ పెట్టుకోనికే. ఇప్పుడు ఈ 2-3 రోజుల నుండి మాకు రోడ్డు మీద పార్కింగ్ లేకుండా రోడ్డు కూడా మంచిగా క్లియర్గా ఉంది, పబ్లిక్ అంతరాయం లేకుండా ఉన్నది. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ పార్కింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయితే ఒక అఫీషియల్గా తర్వాత రోడ్డు మీద పార్క్ చేసుకుంటే వాళ్ళకి ఎట్లా ఏం చెప్తారు? రోడ్డు మీద పార్క్ చేసుకునే అవకాశం ఇస్తారా లేకపోతే ఇక్కడే వచ్చి పార్క్ చేసుకోవాలా? ఇంకా వాళ్ళకు పబ్లిక్ ఇక్కడ సౌకర్యం ఉన్నాక రోడ్డు మీద పార్క్ చేసుకునే అంత అవసరం ఉండదు కదా. మేము కూడా చెప్తాం ఇక్కడ సౌకర్యం ఉంది కాబట్టి ఇక్కడనే పెట్టుకోమని చెప్తాం. రోడ్డు మీద పెడితే వాళ్ళకు కంపల్సరీ చాలాన్లు అయితే పడతాయి కదా. నో పార్కింగ్లో బండి పెడితే చాలాన్లు అయితే కంపల్సరీ ఉంటాయి. ఆ చాలాన్లు లేకుండా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఈ సౌకర్యం కల్పించింది గవర్నమెంట్, చాలా మంచిగా ఉన్నది. ఇంకా రావాలనుకుంటారా? సిటీలో ఇట్లాంటి పార్కింగ్స్ వస్తే ఎట్లా ఉంటాయి? సిటీలో మాత్రం ఇలాంటి పార్కింగ్స్ పెడితే అన్ని విధాలుగా పబ్లిక్ సౌకర్యం మంచిగా ఉంటుంది. పబ్లిక్ ఇన్కన్వీనియంట్ లేకుండా రోడ్డు క్లియర్గా ఉంటుంది, మాకు కూడా కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. మాకు డ్యూటీ పరంగా కూడా కొంచెం ప్రెషర్ తగ్గుతుంది. ఖచ్చితంగా ఆఫీసర్ చెప్తున్న పరిస్థితి అయితే గతంలో ఈ పార్కింగ్ లేనప్పుడు రోడ్డుకు అవతల సైడ్ ఇవతల సైడ్ పార్కింగ్ చేసుకునే ఫెసిలిటీ గవర్నమెంట్ ఇచ్చింది. బట్ ఇప్పుడు పార్కింగ్ అఫీషియల్గా స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఏదైతే వెహికల్ ఓనర్స్ ఉన్నారో కేబీఆర్ పార్క్ వచ్చే వాళ్ళు కానీ లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడే పార్క్ చేసుకుంటారు. తర్వాత ఇప్పటికీ ఒకవేళ రోడ్ మీద పార్క్ చేసుకుంటే ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత వాళ్ళకు చలాన్ల బాధ కూడా తప్పుతుంది. మామూలుగా నో పార్కింగ్లో పెడితే ఖచ్చితంగా మా డ్యూటీ ప్రకారం మేము ఫోటోలు తీసి నో చలాన్ పెండింగ్ ఇష్యూస్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా అది కస్టమర్లకు కూడా యూజ్ అయ్యే విధంగా గవర్నమెంట్ ఒక మంచి ఆలోచన తీసుకుంది. ఖచ్చితంగా ఇలాంటి అన్నీ ఇంకా సిటీలో చాలా ప్లేస్లో వస్తాయి. అటు ట్రాఫిక్ ఆఫీసర్స్ కూడా సంబంధించి మాకు కూడా చాలా వర్క్ ప్రెషర్ తగ్గుద్ది, మాకు కూడా ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి వేరే పనులు చూసుకోవచ్చు అని చెప్పేసి ఆఫీసర్ చెప్తున్న పరిస్థితి. చాలా చోట్ల ఇలాంటి రోటరీ పార్కింగ్ సంబంధించి ఇది కొరియన్ టెక్నాలజీ అని చెప్పేసి మనకు నిర్వాహకులు కూడా చెప్పిన పరిస్థితి. సో ఈ కొరియన్ టెక్నాలజీతో వచ్చింది ఫస్ట్ టైం ఇండియాలో అని చెప్పేసి కూడా ఆ సంస్థ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. సో హైదరాబాద్లో చాలా వరకు పార్కింగ్ ప్లేస్లు అయితే ఉన్నాయి, పార్కింగ్ ప్లేస్లకు సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి. సో చాలా ప్లేసులలో ఇలాంటి రోటరీ సిస్టమ్ ద్వారా పార్కింగ్ ఫెసిలిటీస్ వస్తే మాత్రం అక్కడి పార్కింగ్ సమస్యలకు ఖచ్చితంగా చెక్ పెట్టవచ్చు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో పైలట్ ప్రాజెక్టుగా ఫస్ట్ టైం తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిగా తీసుకొచ్చిన ప్రాజెక్టు దాదాపు సక్సెస్ అయినట్టే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 15 రోజుల నుంచి వాళ్ళు ట్రయల్ రన్ చేస్తున్నారు, ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు, కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పేసి ఆ సంస్థ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. మన పక్కన మనం కస్టమర్స్తో కూడా మాట్లాడుతుంటే పార్కింగ్ సంబంధించి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. హ్యాపీగా ఫీల్ అయ్యి ఇక్కడ మేము పార్క్ చేసుకొని హ్యాపీగా మా పని చేసుకొని మళ్ళీ మేము కారు తీసుకొని వెళ్ళే పరిస్థితి ఉంది. సో హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఇలాంటి పార్కింగ్ వస్తే బాగుంటుందని చెప్పేసి అటు కస్టమర్స్ కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సురేష్ పల్లవి టీవీ, కేబీఆర్ పార్క్ నుంచి.